నెక్స్ట్ అండి, ఇంకెన్నాళ్ళు వైసీపీకి కాపు కాస్తారు కోవట్లను ఉతికారేస్తున్న జన సైనికులు. తనకి వీళ్ళందరూ కూడా వైసీపీ కోవట్లు అంటున్నారు. అంటే మొత్తానికి హరిరామ్ జోగి గారు మరలా లేఖ రాశారు. నేను మారట్లేదు, నేను పవన్ కళ్యాణ్ గారితో ఉంటాను, నేను నిర్ణయం తీసుకోలేదు, మా కుమారుడు నిర్ణయం మా కుమారుడిదేనని చెప్పని తను మాట్లాడు. సరే, ఇక్కడ ఏంటంటే తను చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఆయన ఎక్కువ రియాక్ట్ అయ్యాడు, ఎక్కువ సలహాలు చెప్పాడు, ఎక్కువ అమలు చేయాలని చెప్పాడు, అవన్నీ చెప్పిన తర్వాత ఆయన చెప్పినటువంటి సలహాలన్నీ వైసీపీకి ఉపయోగపడినాయి, పవన్ కళ్యాణ్ గారికి డ్యామేజ్ అయినాయి, తెలుగుదేశం పార్టీకి డ్యామేజ్ అయినాయి. ఇప్పుడు సలహా ఇచ్చేటప్పుడు సలహా ఆలోచన అనేటువంటిది అది ఎంతవరకు, అది ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది, ఏ రకమైనటువంటి అది ఉద్దేశాలను తీసుకెళ్తుంది, అది ప్రజలకు ఏ రకంగా కమ్యూనికేట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. సరే, దాన్ని కొంత ఆలోచనాత్మకంగా తీసుకెళ్లే విషయంలో సరే ఆయన కొంత వేగాన్ని వయసుకు మించి వయసులో ఉన్నప్పుడు చేయడం పర్వాలేదు, కానీ ఇప్పుడు ఈ వయసులో సలహాలు చాలా బాగుండాలి, అనుభవంతో ఉన్నటువంటి. సరే, ఆయన ఇచ్చాడు. చివరికి ఇప్పుడు అటు ఇటు వెళ్ళి చివరికి ఆ క్రమంలో ఇవాళ వాళ్ళ కుమారుడు ఆయనటు మారటంతో ఆయన అబ్బాయిని ఏమంటలేదు, సూర్యచంద్రని ఏమంటలా, అందరూ పాపము హరిరామ్ జోగి గారిని విమర్శ చేస్తారు. సరే, ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారి టచ్లోకి బొత్స సత్యనారాయణ గారు వెళ్ళారనేది ఒక టాక్ నడుస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో ఎలా ఓడించాం, గతంలో గాజువాకలో ఎలా ఓడించాం, ఇప్పుడు అలాగే ఓడించాలి అనేటువంటి లక్ష్యంతో ఆల్రెడీ వంగా గీతను పిలిపించి తనని రాజకీయం నుంచి తప్పించాలి, అక్కడి నుంచి తప్పించి అక్కడ ముద్రగడ్డకి టికెట్ ఇచ్చి ఆ విధంగా అక్కడ రాజకీయంగా యుద్ధం చేపించి ఆయన ఓడించాలనేటువంటి ఒక బలమైనటువంటి దాంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక టాస్క్ టీంని ఏర్పాటు చేసి ఆ టాస్క్ టీంలో ఒక కీలకమైన వ్యక్తులను పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీరు ఏం చేస్తారో అది చెయ్యండి అని చెప్పి వాళ్ళు ఆదేశించారట. ఇప్పుడు అందరి యుద్ధం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం ఒక తీవ్రమైనటువంటి కసరత్తు చేస్తూ ఉన్నారు, ఒక వ్యూహాలు తయారు చేస్తున్నారు. ఇలాంటి వ్యూహాలు, ఇలాంటి కసరత్తులు ఎన్ని చేసినా సరే ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు, ఎవ్వరూ అడ్డుకోలేరు, ఎవరి శక్తి చాలదు అన్నది పిఠాపురం ప్రజల అభిప్రాయం. అది ఇప్పుడు ఇలాంటి ఎట్లా ఉంటుందంటే రాజకీయంగా చూసినప్పుడు సరే ఎక్సర్సైజ్ చేస్తారు, బట్ ఇంకా ఆయన ఫైనల్ కాలే. ఇంకా పిఠాపురం భీమవరం నుంచి కాకినాడ ఎంపీ పార్లమెంటు పరిధిలో అయితే ఎంపీగా అక్కడ ఎంపీని గెలిపించుకోవాలి, అక్కడ ఎక్కువ స్థానాలు ఉన్నాయి, కూడా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో తన వ్యూహాలు కదులుతున్నాయి. దీనికి కొంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు. సతీష్ ఉన్నట్టున్నాడు, సార్ బయట ప్లే చేయండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పైన జరుగుతున్న దాడిని చూశాక టికెట్లు కావాలి, మరిన్ని ఎక్కువ కావాలి, 24 సరిపోవు, 50 కావాలి, మనల్ని రెచ్చగొట్టే వాళ్ళు మన చుట్టూతోనే ఉన్నారు. కానీ ఈరోజు మనం 24 సీట్ల వరకు చేరుకున్నామంటే దాదాపు ఒక 30 సీట్లు పూడ్చుకుని 30 సీట్లకు చేయాల్సిన కృషి చేసి ఆ 30 సీట్లు పూడ్చుకుని పైన 24 సీట్ల పైకి మనం వచ్చాం. ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. జనసేన పార్టీలోంచి వెళ్ళిపోయి కండువా జగన్మోహన్ రెడ్డి గారి చేతితో కండువా వేయించుకున్న వ్యక్తిని తీసుకొచ్చి 7 గంటల నుంచి 9 గంటల వరకు ఛానల్స్ మార్చి ఎక్స్క్లూజివ్ డిబేట్స్ పెడుతున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారి పైన ఏ విధంగా దాడి జరుగుతుందో మీరు అందరూ ఆలోచించుకోవాలి. సునీత గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎంత క్రూరంగా ఉంటారు, ఆయన తెలుసుకుంటే ఎంత ఎక్స్టెంట్ వరకు వెళ్తారనే విషయం మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈరోజు ఎవరికి వాళ్ళు మీ వ్యక్తిగత స్వార్థాలు వదిలి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఏ నిర్ణయానికైనా మనం కట్టుబడి పోటీ చేసే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్న విషయం కాకుండా పోటీ చేసే ప్రతి స్థానంలో మనం గెలిచి తీరాలన్న ఒక నిర్ణయంతో ఆ 24 సీట్ల స్థానాలను గెలిపించండి. పంచకర్ల సందీప్ పాపం అతనికి భీమిలి టికెట్ అనుకున్నారు. సరే, భీమిలి టికెట్ సమీకరణాల్లో తెలుగుదేశానికి వెళ్ళటంతో సరే తనకు మనసులో బాధ ఉన్నప్పటికీ కూడా తాను రాజకీయంగా సపోర్ట్ ఇవ్వాలి, మనం ఎవరైతే వైసీపీ కుట్రలకు బలిగా వద్దు అని చెప్పి ఆయన పిలిపించారు. ఇలాగ చాలామంది పిలిపిస్తూ ఉన్నారు, అందరూ మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇంకా శతఘ్ని టీం కానీ, సోల్జర్స్ టీం కానీ, లేదా పవన్ లెజెండరీస్ కానీ ఇంకా వాళ్ళు ఇంకా రంగంలో దిగలేదు. వాళ్ళందరూ కూడా రంగంలో దిగితే ఇంకొంచెం స్పీడ్గా వేగంగా ఉండిద్ది. సతీష్ ఉన్నారు సార్. సతీష్, ఏంటి మొత్తానికి ముద్రగడ్డ గారు ఆయన అయితే లేఖ రాశాడు, ఏంటి నాకు తన కుమారుడు రాజకీయ దీంతో నాకు సంబంధం లేదు, నేనైతే పవన్ కళ్యాణ్ గారితో ఉంటానని చెప్పినట్లున్నారు కదా, ఏంటి ఆ లేఖ సారాంశం అదేనా?
సో వాయిస్ మీట్లో ఉంది సతీష్. మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సభలో మాట్లాడారో, అంటే నాకు సలహాలు ఇవ్వద్దు, సలహాలు ఇవ్వద్దు అని చెప్పేసి, ఎప్పుడంటే గతంలో ఏదైతే నేను రెండు నియోజకవర్గాల నుంచి ఓడిపోయినప్పుడు నాకు ఎవరు ఎటువంటి సలహాలు అప్పుడెందుకు ఇవ్వలేదు, ఇప్పుడు నాకు సలహాలు ఇవ్వద్దు ఎప్పుడైతే చెప్పారో, చెప్పిన అనంతరం కూడా అటు హరిరోమ ఆయన కూడా ఒకసారి హరిరామజోగి గారు కూడా మాట్లాడి ఒక వెంటనే కూడా దాన్ని స్పందించి లేఖ రాయడం కూడా జరిగింది. తర్వాత ఇంకా నేనేం చేసేది లేదు మీ కర్మ అని చెప్పేసి, అలాగే ముద్దగడ పద్మనాభం గారు కూడా లేఖ రాయడం కూడా జరిగింది. సార్ ఆయన మొదటి నుంచి కూడా ముద్దగడ పద్మనాభం గారు ఏమో 80 సీట్లు తెచ్చుకోండి, మీరు 80 సీట్లు తెచ్చుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు లేఖలు రాయడం, అలాగే హరిరామజోగి గారు ఏమో 60 సీట్లు తెచ్చుకోండి, 60 సీట్లు తెచ్చుకోమని చెప్పేసి ఈ లేఖలు రాయడం. అంటే ఇద్దరు కూడా మొదటి నుంచి కూడా ఆయనకి ఎక్కడికి ప్రతిదానికి లేఖల ద్వారా కూడా ఆయన్ని స్పందించి చెప్పడమే జరుగుతుంది సార్. ఈ రోజు జనసేనకు సంబంధించిన నాయకులందరూ కూడా ఒకటే ప్రశ్నిస్తారు, ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు అనేక సార్లు లేఖలు రాశారు, ఇవి రాశారు కానీ తప్ప పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసే విధంగా కూడా ఎక్కడ, కేవలం ఇదంతా వైసీపీకి సంబంధించి నాయకుల ట్రాప్ లో మీరంతా పడిపోయారని చెప్పేసి కూడా నేరుగా హరిరామజోగి శాస్త్రి గారు ఆయన కూడా హరిరామజోగి గారు కూడా నేరుగా కూడా ఈరోజు కందుల దుర్గేష్తో పాటు అనేక మంది కూడా చెప్పడం జరిగింది సార్. ప్రధానంగా కూడా ఈరోజు ముద్దగడ పద్మనాభం చూసుకుంటే కాపు ఉద్యమ నేత నాయకుడిని అని చెప్పేసి మొదటి నుంచి కూడా ఆయన చెప్పుకొని వస్తున్నారు. దాంతో పాటు కూడా మొదటి వరకు ఏదైతే దీనికి సంబంధించి కూడా లాస్ట్ లో తోట త్రిమూర్తులు కావచ్చు, మరికొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, వీరందరూ కూడా వైసీపీలోకి వస్తారా అంటే నెట్టి పరిస్థితిలో వచ్చేదిలో జనసేనతో ముందుకు వెళ్తానని చెప్పిన వ్యక్తి ఈ రోజు మరలా కూడా పిఠాపురం నుంచి పోటీకి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే బొత్స సత్యనారాయణ గారు సంప్రదించినట్టుగా నేరుగా అక్కడ ఉన్నట్టు వంగ గీత ఎవరైతే ఇప్పుడు అక్కడ అభ్యర్థిగా ఉన్నట్టు వంగ గీతను కూడా మాట్లాడించి నేరుగా కూడా, అంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే గనక ఎట్టి పరిస్థితుల్లో కాపు ఓట్ బ్యాంక్ ఏదైతుందో దాన్ని క్షీణించాలంటే కనుక పద్మనాభం పోటీ చేయాలని తీరుగా కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి. రైట్ సతీష్, ఏంటి మరి